నమస్కారం ట్రూత్ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. ఇరవై 4 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో బీజేపీ చెలగాటం మండిపడ్డ బీఆర్ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు. పేట్ బషీరాబాద్ పీఎస్ ముట్టడి, బండి భగీరథ్ను వెంటనే అరెస్ట్ చేయాలని మహిళా సంఘాల డిమాండ్. అక్క మౌనం వీడింది, వివాదం రేపింది, బండి భగీరథ్ కేసుపై సంచలన వ్యాఖ్యలు. గండి క్షేత్రంలో ఆధ్యాత్మిక వైభవం, పునరుద్ధరించిన వీరాంజనేయ స్వామి ఆలయ పునఃప్రారంభం. కుమారుడి కేసుపై బండి సంజయ్ సంచలన స్పందన, తప్పు ఎవరు చేసినా తప్పే అంటూ వ్యాఖ్య. ఇక డీటెయిల్స్ చూస్తే దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారంపై తెలంగాణలో నిరసన సెగలు వ్యక్తమవుతున్నాయి. మోడీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ అంధకారంలో పడిందంటూ బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రోడ్డుపైకి వచ్చింది. లోక్ భవన్ ముట్టడికి ప్రయత్నించిన బీఆర్ఎస్పీ నాయకులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ నిరసన చేపట్టారు. బీఆర్ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో బుధవారం లోక్ భవన్ వద్ద భారీ ధర్నా నిర్వహించారు. నీట్ పేపర్ లీకేజ్ ముమ్మాటికి కేంద్ర ప్రభుత్వ వైఫల్యమేనని గెల్లు శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. దేశవ్యాప్తంగా 24 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో బీజేపీ సర్కార్ ఆడుకుంటోందని ధ్వజమెత్తారు. పరీక్ష నిర్వహణలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఘోరంగా విఫలమైందని, పగలు రాత్రి కష్టపడి చదివిన విద్యార్థులకు మోదీ ప్రభుత్వం పేపర్ లీకేజ్లను బహుమతిగా ఇస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కుంభకోణానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఎన్డీఏ డైరెక్టర్ జనరల్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వేల కోట్ల రూపాయలు సొమ్ము చేసుకోవడానికి రాధాకృష్ణన్ కమిటీ సిఫార్సులను తొంగలో తొక్కి ఆన్లైన్ పరీక్షలు నిర్వహించడం లేదని ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు పేపర్ లీకేజీలకు అడ్డంగా మారాయని విమర్శించారు. అకాడమిక్ క్యాలెండర్ దెబ్బతినకుండా వెంటనే పకడ్బందీగా పరీక్షా తేదీలను ప్రకటించాలని, లీకు వీరులను కఠినంగా శిక్షించాలని బీఆర్ఎస్పీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ ధర్నా నేపథ్యంలో లోక్ భవన్ పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించారు. నిరసనకారులను అదుపులోకి తీసుకుని సమీప స్టేషన్కు తరలించారు. డబుల్ ఇంజన్ సర్కార్లో కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇండియా ఆధ్వర్యంలో పేపర్ లీక్ అవడం వల్ల చాలా మంది దేశవ్యాప్తంగా 20 లక్షల మంది పరీక్ష రాసినా కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా దాని చర్యలు తీసుకోలేదు. కాబట్టి ప్రతి సంవత్సరం జరుగుతుంది కాబట్టి ప్రతి సంవత్సరం పేపర్ లీక్ కావాలి. వాళ్ళ పరీక్ష నిర్వహించడం వల్ల విద్యార్థుల షెడ్యూల్ కూడా ఇవాళ మారుతున్నారు. దీనివల్ల చాలా మంది నష్టపోతారు. కాబట్టి ఇవాళ దీనికి అన్నిటికీ ప్రధాన కారణం ధర్మేంద్ర ప్రధాన్ గారు హెచ్ఆర్ మినిస్టర్ గారు వైఫల్యం వల్ల జరుగుతుంది. కాబట్టి హెచ్ఆర్ మినిస్టర్ గారు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి మేము డిమాండ్ ఇస్తా ఉన్నాం. అంటే ఇది ఒక్కటి సమస్య మీద ఇక్కడ రాజ్భవన్ ముట్టడి చేశారా? ఇంకేమన్నా రాష్ట్రంలో ఏ సమస్య మీద కేంద్ర ప్రభుత్వం ఏ పరీక్ష నిర్వహించడంలో విఫలం అవుతుంది. కాబట్టి ఇవాళ మోడీ సర్కార్ లో మొత్తం పేపర్ లీక్ అయిన కాబట్టి దీనికి వ్యతిరేకంగా ఇవాళ గవర్నర్ గారికి కలుద్దామని చెప్పి మేము వచ్చాం. కాబట్టి దీన్ని వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ చర్య తీసుకుని డిమాండ్. హైదరాబాద్లోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద భారీ ఉద్రిక్తత నెలకొంది. ఫోక్సో కేసులో నిందితుడిగా ఉన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ మహిళా సంఘాలు ఆందోళన దిగాయి. పోలీసుల విచారణ తీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ స్టేషన్ ముట్టడించడంతో ఆ ప్రాంతం రణరంగంగా మారింది. బండి భగీరథ్ కేసులో పోలీసుల జాప్యాన్ని నిరసిస్తూ మహిళా సంఘాల నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఫోక్సో వంటి తీవ్రమైన కేసు నమోదై రోజులు గడుస్తున్నా నిందితుని ఎందుకు అరెస్ట్ చేయడం లేదంటూ మహిళా సంఘాలు ప్రశ్నించాయి. కేంద్ర మంత్రి కొడుకు అనే కారణంతోనే పోలీసులు వెనుకడుగు వేస్తున్నారని వారు ఆరోపించారు. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ను తక్షణమే పదవి నుంచి బర్తరఫ్ చేయాలని ఆందోళనకారులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అధికార బలంతో సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల విచారణ అనుమానాస్పదంగా ఉందని, నిందితుడికి నోటీసులు ఇచ్చి కాలయాపన చేస్తున్నారని వారు మండిపడ్డారు. బాధితురాలకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆపబోమని స్పష్టం చేశారు. మహిళా సంఘాల స్టేషన్ ముట్టడి పిలుపుతో పేట్ బషీరాబాద్ పీఎస్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఆందోళనకారులను అడ్డుకునే క్రమంలో ఇరు వర్గాల మధ్య నెట్టివేతలు జరిగి ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రస్తుతం ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని సమీప స్టేషన్కు తరలించారు. ఈ ఘటనతో పేట్ బషీరాబాద్ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఎవరు కావాలి చెప్పండి. మీ చేతిలో ఏముందని కూడా మేము అనుకోవట్లేదు. మీ చేతిలో ఏదో ఉందని మేము అనుకోవట్లేదు. నిరసన ఎందుకు తెలియాలి కదా సార్? మేము ఎందుకు వచ్చామో తెలియాలి మీరు కూర్చోబెట్టారా?
బండి భగీరథ్ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంటే మరోవైపు సోషల్ మీడియా వేదికగా రాజకీయ విమర్శలు తారాస్థాయికి చేరుకున్నాయి. గత కొన్ని రోజులుగా మౌనంగా ఉన్న ఒక కీలక రాజకీయ వ్యక్తి తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త దుమారాన్ని రేపుతున్నాయి. నిందితుడికి శిక్ష పడదని, సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్ చేయాలని ఆమె చేసిన సూచనలు బీజేపీ కాంగ్రెస్ పార్టీల మధ్య ఏదో అవగాహన ఉందనే ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. బండి భగీరథ్ కేసులో బాధితురాలకు న్యాయం జరగాలని ఒకవైపు ఆందోళన వ్యక్తమవుతుంటే తాజా వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. బండి సంజయ్ కొడుకు శిక్ష పడదు, ఈ విషయాన్ని ఇంకా లాగితే బాధితురాలకే నష్టమంటూ సదరు నాయకురాలు చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇది బాధితురాలని భయభ్రాంతులు గురిచేయడమని విమర్శిస్తున్నారు. బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని, అందుకే కీలక నేతలు నిందితుని కాపాడుతున్నారని ప్రతిపక్ష మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. అక్క ముసుగు తొలగింది అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. బీఆర్ఎస్ సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేయాలని అనుకోవడంపై కూడా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాస్వామ్యంలో గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 4 రోజుల మౌనం తర్వాత ఇలాంటి దివ్య సందేశం ఇవ్వడం వెనుక ఉన్న మతలబేంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా ఎటు దారితీస్తాయో దీనిపై ప్రభుత్వం మరియు పోలీసులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. కొన్ని పార్టీల వాళ్ళు ఒక ట్వీట్ వేసేసి మొత్తం సమస్యనేదో పరిష్కారం చేసినాము అనేటటువంటి ఆలోచనతోని అవాకులు చెవాకులు నా మీద వాగుతున్నటువంటి సందర్భాన్ని మనం చూసినాం. ఒక ఆడపిల్ల విషయం వచ్చినప్పుడు, అది కూడా ఒక మైనర్ అమ్మాయి విషయం వచ్చినప్పుడు సమాజంలో బాధ్యతాయుతమైనటువంటి ప్లేస్లో ఉన్న ప్రతి ఒక్కరం కూడా కొంత సంయమనం పాటించాలి. సోషల్ మీడియాలో ఏది పడితే అది వాగితే ఆడపిల్లలకి ఎక్కువ నష్టం జరుగుతుంది. మన సమాజం ఇప్పటికి కూడా రేపు పొద్దున బండి సంజయ్ గారి అబ్బాయి దోషి కాదు అని తేలినా, దోషి అని తేలినా సమాజం మగపిల్లల్ని క్షమిస్తుంది, కానీ ఆడపిల్లలకు మాత్రం కంప్లీట్గా లైఫ్ బర్బాద్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా చేస్తున్న అత్యుత్సాహంతో ఏం జరిగింది, బండి సంజయ్ వారి సైడ్ నుంచి వాళ్ళు ఆ ఆడపిల్ల మొత్తం వీడియోలు, ఫేసులు, ఫోటోలు మొత్తం బయట పెట్టారు. అంటే ఒక అమ్మాయి, ఆమె మైనరో కాదో అనేటటువంటి చర్చ ఉంది. ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడానికి ఇవాళ డైరెక్ట్గా బీఆర్ఎస్ పార్టీయే కారణం. ఏం అవసరం ఉంది, అంత అత్యుత్సాహం ఏముంది? ఇష్యూ సాల్వ్ చేయనియండి. మాట్లాడుతున్నారు కదా, డెఫినెట్గా ఆడపిల్ల పక్షమే ఉంటాం. మన తెలంగాణ సమాజంలోనే అది ఉన్నది, ఆడపిల్ల పక్షమే ఉంటాం. కానీ ఇవాళ ఆడపిల్ల జీవితం నాశనం అవడానికి కారణం ఎవరు? ఎందుకు అమ్మాయి ఫోటోలు బయటికి రావాలి, అమ్మాయి వీడియోలు బయటికి రావాలి? నేను పోలీస్ శాఖ వారిని కోరుతా ఉన్నాను, ఎవరెవరైతే ఆ అమ్మాయి ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేసిండ్రో ఆ సోషల్ మీడియా అకౌంట్స్ బ్లాక్ చేయండి, వారిని ఖచ్చితంగా అరెస్ట్ చేయండి. మీ ముఖ్యమంత్రి మీద ఒక చిన్న పోస్ట్ పెడితే ఇవాళ ఎత్తుకపోయి అరెస్ట్ చేస్తున్నారు. కాబట్టి ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసేటట్టుగా పోస్టులు పెట్టి, వీడియోలు పెట్టి, వాళ్ళ ఫ్రెండ్స్తో ఉన్నప్పటి ఈ ఫోటోలు అన్నీ బయట పెట్టినటువంటి అకౌంట్స్ని బ్లాక్ చేయాలి, ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఆధ్యాత్మిక వైభవానికి నిలయమైన కడప జిల్లా గండి క్షేత్రం నేడు భక్తజన సందోహంగా మారింది. పునరుద్ధరించిన శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవాలయ పునఃప్రారంభోత్సవం మరియు విగ్రహ ప్రాణప్రతిష్ఠ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. వేద పండితుల మంత్రోచ్చారణలు, విశేష పూజా కార్యక్రమాలతో
గండి పరిసరాలు మారుమోగాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గండిలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఆలయ అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. బుధవారం తెల్లవారుజాము నిర్ణయించిన శుభముహూర్తంలో స్వామివారి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. హనుమాన్ గాయత్రి హోమం, పూర్ణాహుతి వంటి క్రతువులను పండితులు భక్తి శ్రద్ధలతో పూర్తి చేశారు. ఆలయ జీర్ణోద్ధరణ పనులు ముగియడంతో గర్భాలయంతో పాటు నూతనంగా నిర్మించిన విమాన గోపురాలకు సంప్రోక్షణ గావించి భక్తుల దర్శనార్థం ఆలయాన్ని తెరిచారు. నిన్నటి హనుమాన్ జయంతి వేడుకల కొనసాగింపుగా నేడు జరిగిన ఈ ప్రాణ ప్రతిష్ఠకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. రాయలసీమ జిల్లాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవాదాయ శాఖ మరియు స్థానిక పోలీసులు భారీ ఏర్పాట్లు చేశారు. భక్తులకు మంచినీరు, మజ్జిగ మరియు అన్నప్రసాద వితరణ చేపట్టారు. గండి వీరాంజనేయ స్వామివారి ఆశీస్సుల కోసం తరలివచ్చిన భక్తులతో ఈ ప్రాంతమంతా ఆధ్యాత్మిక కోలాహలంగా మారింది. అందరితో తెప్పిద్దాం సార్కు అందరికి వచ్చిన తన కుమారుడు బండి భగీరథపై నమోదైన లైంగిక వేధింపుల కేసుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తొలిసారిగా స్పందించారు. ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో పెనుదుమారం రేపుతున్న నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. తప్పు ఎవరు చేసినా తప్పే అంటూ ఆయన చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తన కుమారుడిపై వచ్చిన ఆరోపణల విషయంలో బండి సంజయ్ ఎక్కడా వెనక్కి తగ్గకుండా స్పష్టమైన వైఖరిని ప్రకటించారు. చట్టం ముందు అందరూ సమానమే, తప్పు ఎవరు చేసినా తప్పే, అది నా కొడుకైనా ఇంకొకరి కొడుకైనా సరే అని బండి సంజయ్ స్పష్టం చేశారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన పేర్కొన్నారు. తప్పు చేసినట్లు నిర్ధారణ అయితే
ఖచ్చితంగా శిక్ష పడాలని, ఈ విషయంలో పోలీసుల విచారణకు తమ కుటుంబం సహకరిస్తుందని తెలిపారు. అయితే అదే సమయంలో తన కుమారుని లక్ష్యంగా చేసుకుని రాజకీయ కుట్రలు జరుగుతున్నాయనే కోణాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఏది ఏమైనా వాస్తవాల విచారణలో తేలాలని ఆయన కోరారు. న్యాయ వ్యవస్థపై మరియు చట్టంపై తమకు పూర్తి నమ్మకం ఉందని, విచారణలో నిజానిజాలు బయటకు వస్తాయని బండి సంజయ్ ఆశాభావం వ్యక్తం చేశారు. కుమారుడు కేసుపై తండ్రిగా కంటే ఒక బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగా బండి సంజయ్ ఇచ్చిన ఈ స్టేట్మెంట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మీరైనా కనుక్కున్నా, మీ ఇంట్లో మీ పెద్ద కొడుకులకు ఉన్నానా, మీకోసం పనిచేసినా, మీరందరూ బాగుండాలని కోరుకున్నా, ఇలా మీకోసం ఆలోచించి, మీరే మీ మనిషి ఆలోచించి, మీ కుటుంబ వ్యక్తికి ఆలోచించి, నా కొడుకుకు టైం ఇవ్వలేదన్నా, నా కొడుకుతో మాట్లాడలేదన్నా. ఇవాళ అదే నా కొడుకును ఒక క్రిమినల్ లెక్క సమాజంలో చూపెట్టే ప్రయత్నం చేస్తే ఒక తండ్రిగా ఎట్లా భరిస్తారో ఒక్కసారి ఆలోచించురన్నా. నా కొడుకు నేనేం తప్పు చేయలేనా, మేము ఫ్రెండ్స్ ఉన్నానా, మేము తప్పు చేయలే, కలిసి ఉన్నాం, ఇలా విడిపోయినాం, నేను ఏ తప్పు చేయలే, నిజాయితీగా బయటికి వస్తా అని చెప్పి ఇలా నా కొడుకు ఎప్పటికీ నేను సమర్థిస్తలేనన్నా. తప్పు ఎవడు చేస్తా కూడా నా కొడుకైనా సరే ఎవడైనా సరే చట్టం ముందు సమానులే. నా కొడుకు తప్పు చేస్తే తప్పకుండా నా కొడుకు శిక్ష 100% పడాల్సిందే. ఇలా నా కొడుకు ఒక రకమైన చట్టం, ఇంకో వ్యక్తికి ఇంకో రకమైన చట్టం ఉండాలని కోరుకునే వ్యక్తి బండి సంజయ్ గారు. సమాజంలో చట్టం ఎవరికి చుట్టం కాదు, సమాజంలో చట్టం అందరికీ సమానమన్న విషయాన్ని ఇవాళ నేను స్పష్టం చేస్తున్నానా. ఇవాళ నేను ఎట్లా వెళ్ళినో, నేను ఏ దారిలో వెళ్ళినో అదే దారిలో హైదరాబాద్ నగరం మరోసారి పోస్టర్ల యుద్ధానికి వేదికైంది. ఫోక్సో కేసులో నిందితుడిగా ఉన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి బకీరత్ పరారులో ఉన్నాడంటూ మెట్రో పిల్లర్లు, ఫ్లైఓవర్ల వద్ద వెలిసిన పోస్టర్లు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. పోలీసులు ఆయన కోసం గాలిస్తున్న ఆచూకీ లభించకపోవడంతో సామాన్య ప్రజలే రంగంలోకి దిగి కనిపిస్తే 100కు ఫోన్ చేయండి అంటూ నగరవాసులకు విజ్ఞప్తి చేస్తున్నారు. బండి బకీరత్ కేసులో పోలీసుల దర్యాప్తు వేగవంతమైనప్పటికీ ఆయన ఆచూకీ మాత్రం మిస్టరీగా మారింది. గచ్చిబౌలి, నల్లగండ్ల, శేర్లింగంపల్లి వంటి కీలక ప్రాంతాల్లో మెట్రో పిల్లర్ల వద్ద ఈ పోస్టర్లు దర్శనమిచ్చాయి. పోక్సో కేసు నిందితులు బండి బకీరత్ కనిపించడం లేదు, మీకు కనిపిస్తే తక్షణమే 100కు డైల్ చేసి సమాచారం ఇవ్వండి అని ఆ పోస్టర్లో రాసి ఉంది. కాగా ఈ కేసులో సైబరాబాద్ పోలీసులు నిన్ననే బకీరత్ నివాసానికి నోటీసులు జారీ చేశారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటల లోపు విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం బకీరత్ ఫోన్ స్విచ్ ఆఫ్ చూస్తుండటంతో ఆయన కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. మరోవైపు తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కోరుతూ బకీరత్ తరపు న్యాయవాదులు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బాధితురాలు మేజర్ అని, తనపై కావాలని రాజకీయ కుట్రతో కేసు పెట్టారని ఆయన వాదిస్తున్నారు. అయితే ఈ పోస్టర్ల వెనుక కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్ హస్తం ఉండొచ్చని బీజేపీ నేతలు అనుమానిస్తున్నారు. తమ నాయకుడి ప్రతిష్టను దెబ్బతీయడానికి ఇటువంటి పనులు చేస్తున్నారని వారు మండిపడుతున్నారు. పోస్టర్లు వెలిసిన కొన్ని గంటల్లోనే మున్సిపల్ సిబ్బంది వాటిని తొలగించడం ఇప్పుడు కొత్త చర్చకు దారితీసింది. బకీరత్ విచారణకు హాజరవుతారా లేదా అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. Honorable Home Minister, National Home Minister, and he's absconding in a molestation case. If you find him, please give a call to 100. Okay? అమ్మాయిని ఇబ్బంది పెట్టి రివర్స్ గా తన మీద కేసు పెట్టారు. అమ్మాయిని ఇబ్బంది పెట్టిన కాబట్టి we want justice and suppose we are fighting reverse గా పెట్టారు. సౌండ్ పార్టీ అది ఎస్ అందుకని ఎత్తుకుతున్నాం. అది జరగలేదు కదా, డబ్బు ఉంది కదా అని అహంకారం నడవదు కదా, డబ్బు అధికారం ఉందని. అది మీరు ఎంత చేసినా అంతే, అది లోపలికి వెళ్ళిపోతుంది. చేద్దాం, మన ప్రయత్నం మన చేతిలో ఉంది కదమ్మా. కుల్లా చెప్తా, చెప్పండి మీరు ఎంత చేసినా ఈయన జైలుకి పోడు, ఇది నా గ్యారెంటీ. జైలుకి పోడు అంటారా? పంపిస్తాం మేము, పంపిస్తాం. పంపించేదాకా కొట్లాడదాం. కానీ సౌండ్ పార్టీ కదా ఆయన, జైలుకి కూడా పక్కకి వెళ్ళిపోతారా? పంపిద్దాం మేము, మనం ప్రజాస్వామ్యం మనం కొట్లాడదాం. న్యాయం జరగదా? ఏదైనా ఏ అమ్మాయిని ఇట్లా ముట్టుకోవాలంటే వణకాలి. కరెక్టా? నేను చెప్పింది హోమ్ మినిస్టర్ కొడుకునే జైలుకి పంపిస్తే ఎవడైతే ఒక మనిషి, ఒక మొగాడు, ఒక ఆడదాన్ని ఇట్లా చేస్తే దట్ ఈస్ వెరీ బ్యాడ్ కదా. Once in every 20 minutes it's happening. There are so many movies coming up. But actually we have to set an example, right? That is right. We have to set How example. did he go absconding first of all? That's because of the collaboration of Revanth Reddy. That's what, now he is underground. Nobody knows where he is. That's why we are on the ground. That is what, sir, when the case is చల్లగా అయిపోయిన తర్వాత
gift that God has given us is forget it. People will forget, public will forget, political people will forget. Simply that is what is going to happen. When it is hot, everybody will make a noise. But if you are truly, supporting POSCO and all this, you have to be behind till the end of the days or whatever. Till the trial is happening. Not just. పుదుచ్చేరి రాజకీయాల్లో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ వ్యవస్థాపకుడు రాజకీయ దిగ్గజం ఎన్ రంగస్వామి 5వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజనివాసంలో జరిగిన ఈ అట్టహాస కార్యక్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ కె కైలాష్నాథన్ ఆయనతో పదవీ ప్రమాణం చేయించారు. ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన నేపథ్యంలో కేంద్ర మంత్రులు, జాతీయ స్థాయి నేతల సమక్షంలో ఈ వేడుక జరిగింది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో రంగస్వామి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. పుదుచ్చేరి ప్రజల ముఖ్యమంత్రిగా పేరుగాంచిన రంగస్వామి 5వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి సరికొత్త రికార్డు సృష్టించారు. మొత్తం 30 స్థానాలున్న పుదుచ్చేరి అసెంబ్లీలో 18 స్థానాలు కైవసం చేసుకుని ఎన్డీఏ కూటమి అధికారాన్ని నిలబెట్టుకుంది. ఇందులో ఏఐఎన్ఆర్సీ 12 స్థానాలు, బీజేపీ 4 స్థానాలు సాధించాయి. రాజ్నివాస్లో జరిగిన ఈ వేడుకకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ మరియు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రత్యేక అతిథులుగా హాజరై రంగస్వామికి అభినందనలు తెలిపారు. రంగస్వామితో పాటు రీజనల్ పార్టీకి చెందిన మల్లాది కృష్ణారావు, బీజేపీ నేత ఏ నమస్తమాయం కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. రంగస్వామి అనుభవం, కూటమి బలం పుదుచ్చేరి అభివృద్ధికి మరింత ఊతమిస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. நான் ரங்கசாமி கடவுளின் பெயரால் உறுதி கூறுவதாவது, நான் சட்டப்படி ஏற்படுத்தப்பட்ட இந்திய அரசியலமைப்பின் பேரில் உண்மையான நம்பிக்கையும் மற்றுதையும் கொண்டிருப்பேன். இந்தியாவின் இறையாண்மையையும் ஒருமைப்பாட்டையும் பேணி போற்றுவேன். இந்திய ஒன்றியத்தின் புதுச்சேரி ஆட்சி பரப்பின் முதலமைச்சர் என்ற வகையில் என்னுடைய கடமைகளை உண்மையாகவும் மனச்சான்றின்படியும் ஆற்றுவேன். அரசியலமைப்பிற்கும் சட்டத்திற்கும் இணங்க எத்திருத்தவருக்கும் அச்சமோ அணுக்கமோ இன்றியும் விருப்போ வெறுப்போ இன்றியும் முறை வழங்குவேன். நான் இதுனா இன்னொன்று படிக்கணும்ல, படிங்க நான் ரங்கசாமி கடவுளின் பெயரால் உறுதி கூறுவதாவது, நான் நேர்முகமாகவோ அல்லது மறைமுகமாகவோ ஒருவருக்கோ அல்லது பலருக்கோ இந்திய ஒன்றியத்தின் புதுச்சேரி ஆட்சி பரப்பின் முதலமைச்சர் என்ற முறையில் என் கவனத்திற்கு கொண்டு வரப்படும் அல்லது எனக்கு தெரிய வரும் எந்த செய்தியையும் மேற்கூறிய முதலமைச்சர் என்ற வகையில் என்னுடைய கடமைகளை முறையாக ஆற்றுவதற்கு தேவைப்பட்டாலன்றி தெரிவிக்கவோ அல்லது வெளிப்படுத்தவோ மாட்டேன். సమాజంలో అత్యున్నత స్థానాల్లో ఉన్నవారు సాధారణ జీవితాన్ని గడుపుతూ ఆదర్శంగా నిలిస్తే ఆ ప్రభావం ప్రజలపై బలంగా ఉంటుంది. సరిగ్గా ఇదే విషయాన్ని నిరూపించారు మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ద్వారకాధీష్ బన్సల్. గ్లోబల్ ఎనర్జీ సంక్షోభం దృష్ట్యా ఇంధనాన్ని ఆదా చేయాలన్న ప్రధాని మోడీ పిలుపును ఆయన అక్షరాలా పాటించారు. తన విలాసవంతమైన కారును పక్కన పెట్టి సైకిల్పై కోర్టుకు వెళ్లడం ద్వారా అందరినీ ఆశ్చర్యపరిచారు. జబల్పూర్లోని మధ్యప్రదేశ్ హైకోర్టు బెంచ్లో న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న జస్టిస్ బన్సల్ మంగళవారం ఒక వినూత్న ప్రయోగం చేశారు. సివిల్ లైసెన్స్లోని తన నివాసం నుండి హైకోర్టు వరకు సుమారు 3 కిలోమీటర్ల దూరాన్ని ఆయన సైకిల్పై ప్రయాణించారు. ఈ క్రమంలో ఒక కోర్టు సిబ్బంది కూడా ఆయన వెంట సైకిల్పై వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మేము హైకోర్టు జడ్జీలమైనంత మాత్రాన ప్రత్యేకమైన వారం కాదు, సామాన్య పౌరులకు ఉండాల్సిన బాధ్యత మాకు ఉంటుందని వ్యాఖ్యానించారు. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు, చమురు ధరల పెరుగుదల నేపథ్యంలో ఇంధనం పొదుపు చేయడం దేశ ప్రయోజనాల దృష్ట్యా అత్యవసరమని ఆయన పేర్కొన్నారు. 1 నుంచి 2 కిలోమీటర్ల లోపు ప్రయాణాలకు ప్రతి ఒక్కరూ సైకిల్ను వాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తాను అప్పుడప్పుడు చీఫ్ జస్టిస్ సంజీవ్ సచ్దేవా గారితో కలిసి జబల్పూర్ వీధుల్లో సైకిల్ తొక్కుతూ ఉంటానని, ఇది పర్యావరణానికి కాదు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందని ఆయన వివరించారు. న్యాయమూర్తి తీసుకున్న ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో ప్రశంసలు జల్లుకురుస్తోంది. రాజకీయ నాయకులు కూడా ఇలాంటి మార్పులు మొదలు పెడితే అది దేశానికి ఎంతో మేలు చేస్తుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
कि विश्व के संकट को देखते हुए माननीय प्रधानमंत्री मोदी जी ने पेट्रोल की और भी अन्य प्रकार की बचत करने का हिंदुस्तान के नागरिकों को आह्वान किया है। इसी बात के मद्देनजर मुझे ऐसा महसूस हुआ कि एक दिन साइकिल चलाकर हम आम जनता को संदेश दे सकते हैं कि जहाँ हम संभव हो साइकिल का उपयोग भी करें छोटे छोटे स्थानों पर 1-2 किलोमीटर जाने के लिए। आप अपने घर से कोर्ट तक जाने के लिए साइकिल का साधन चुना। भैया पीछे ला, भैया पीछे। దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన వందే భారత్ ఎక్స్ప్రెస్ రైల్లో టీటీఈల చేతివాటం కలకలం రేపుతోంది. రైల్వే శాఖ డిజిటల్ ట్రాన్సాక్షన్లకు పెద్దపీట వేస్తుంటే కొందరు సిబ్బంది మాత్రం పాత పద్ధతిలోనే జేబులు నింపుకుంటున్నారు. 750 రూపాయల విలువైన సీట్ను కేవలం 380 రూపాయలకి ఇస్తానంటూ ఓ టీటీ చేసిన బేరం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రీమియం రైలు వందే భారత్లో ఓ టీటీ ఈ అవినీతి భాగోతం వెలుగుచూసింది. రైల్లో టికెట్ లేని ఓ ప్రయాణికుడి వద్దకు వెళ్లిన టీటీ అధికారికంగా రసీదిస్తే 750 రూపాయలు చెల్లించాలని, అదే తనకిస్తే కేవలం 380కే సీట్ ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. టీటీఈ తనతో బేరమాడుతున్న దృశ్యాలను సదరు ప్రయాణికుడు అత్యంత చాకచక్యంగా తన మొబైల్లో రికార్డ్ చేశాడు. రైల్వే నిబంధనలు తుంగలు తొక్కి నగదు తీసుకుంటున్న వీడియో ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తోంది. ఈ వీడియో ఉన్నతాధికారుల దృష్టికి చేరడంతో రైల్వే శాఖ తక్షణమే స్పందించింది. సదరు టీటీఈని గుర్తించి విచారణకు ఆదేశించింది. ప్రీమియం రైళ్లలో ఇటువంటి అక్రమాలకు తావులేదని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని రైల్వే శాఖ స్పష్టం చేసింది. రైల్వే వ్యవస్థలో పారదర్శకత పెంచేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే ఇలాంటి ఘటనలు శాఖ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయని ప్రయాణికులు మండిపడుతున్నారు. और टिकट तो हम लोग एक्सप्रेस क्या लगता है ना, एक्सप्रेस इस सब इसमें कोई टिकट नहीं है। एक्सप्रेस का टिकट ले रखा है, लेट हो रहा था वहाँ से बनारस के लिए टिकट अलाउ नहीं है। अच्छा अलाउ नहीं है। 380 रुपया लगेगा एक आदमी। तो वो टिकट बना करके दीजिएगा कि टिकट बना के देंगे तो 700 सीधे डबल लगेगा एक टिकट का 700 रुपया। और हम लोग लोकल है दानापुर जा सकते नहीं जा सकते, स्लीपर का स्लीपर है गेटों पर खड़ा हो गया। आप सब वहाँ से दूसरा ट्रेन छोड़ जाएगा वही हम आपसे पूछ रहे हैं। 2 लोग का 5 दे देते हैं। नहीं 3 लोग का 5 दे देते हैं। वही है वही है। हाँ हाँ देखिए बात करिए, वो तो सीधा कर रहे हैं कि एक व्यक्ति का 300 रुपया लेंगे। ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో గత వారం రోజులుగా అత్యంత వైభవంగా జరిగిన తాతయ్యగుంట గంగమ్మ జాతర నేటితో ముగిసింది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి సోదరిగా కొలవబడే గంగమ్మ తల్లికి భక్తులు ఘనంగా వీడ్కోలు పలికారు. పుష్ప 2 సినిమా నేపథ్యంతో ఈ ఏడాది దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ జాతరకు రికార్డు స్థాయిలో భక్తులు తరలివచ్చారు. తిరుపతి పురవీధులన్నీ గంగమ్మ నామస్మరణతో మారుమోగిపోయాయి. జాతరలో భాగంగా పురుషులు స్త్రీ వేషధారణతో పాటు వివిధ రకాల వేషాలు వేసి అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడం ఇక్కడి ప్రత్యేకత. ఈ ఏడాది కూడా భక్తులు విభిన్న రూపాల్లో వచ్చి గంగమ్మ దర్శించుకున్నారు. జాతర ముగింపు ఘట్టంలో భాగంగా బుధవారం తెల్లవారుజామున అత్యంత భక్తి శ్రద్ధలతో చెంప నరకడం అనే సాంప్రదాయ ప్రక్రియను నిర్వహించారు. ఈ వేడుకతో జాతర అధికారికంగా ముగిసినట్టు అర్చకులు ప్రకటించారు. అమ్మవారి విశ్వరూపాన్ని దర్శించుకున్న అనంతరం ప్రసాదంగా భావించే పుట్టమన్ను కోసం భక్తులు భారీగా పోటీ పడ్డారు. ఈ మన్నును ఇంట్లో ఉంచుకుంటే అంతా శుభం జరుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. లక్షలాదిగా తరలివచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తిరుపతి పోలీసులు మరియు ఆలయ కమిటీ భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. గంగమ్మ జాతర ముగియడంతో తిరుపతిలో పండగ వాతావరణం నెలకొంది. వచ్చే ఏడాది జాతర కోసం భక్తులు ఇప్పుడు ఎదురు చూడడం మొదలుపెట్టారు.
హైదరాబాద్ నగరం మరోసారి పోస్టర్ల వారితో దద్దలిస్తోంది. పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ కనిపించడం లేదంటూ నగర వ్యాప్తంగా వెలిసిన పోస్టర్లు ఇప్పుడు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. అయితే ఈ పోస్టర్లను ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన తొలగిస్తుండడంపై విమర్శలు వెలువెత్తున్నాయి. రేవంత్ రెడ్డి సర్కార్ నిందితుడిని కాపాడుతుందా లేక శాంతి భద్రతల కోణంలో వీటిని తొలగిస్తోందా అన్న చర్చ మొదలైంది. బండి భగీరథ కేసు రాష్ట్ర రాజకీయాల్లో సెగలు పుట్టిస్తోంది. పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ కనిపించడం లేదు, ఆచూకీ తెలిపిన వారికి బహుమతి అనే అర్థం వచ్చే గుర్తు తెలియని వ్యక్తులు నగరంలోని ప్రధాన కూడళ్లు, మెట్రో పిల్లల వద్ద పోస్టర్లు అంటించారు. ఈ పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అప్రమత్తమైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం మున్సిపల్ సిబ్బందితో వాటిని తక్షణమే చింపివేయించింది. రాత్రికి రాత్రే స్పెషల్ డ్రైవ్ నిర్వహించి నగరాన్ని క్లీన్ చేయడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. నిందితుని పట్టుకోవడంలో చూపించని శ్రద్ధ పోస్టర్లు చింపడంలో ఎందుకు చూపిస్తున్నారని ప్రతిపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం నిందితులు కొమ్ము కాస్తుందని వారు ఆరోపిస్తున్నారు. ఈ పోస్టర్ ఎవరంటించారు, దీని వెనుక ఉన్న హస్తం ఎవరిది అనే కోణంలో పోలీసులు సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు. ఈ పోస్టర్ల వ్యవహారం ఇప్పుడు కాంగ్రెస్ మరియు బీజేపీ, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. దీనిపై ప్రభుత్వం అధికారికంగా ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. కాంగ్రెస్ వాళ్ళు బండి సంజయ్ ఒకటేనా? తొత్తులా మీరు తొత్తులు బండి సంజయ్ తొత్తులు, మీరు దొంగలు, మీరంతా. మహారాష్ట్రలో ఘోర విమాన ప్రమాదం త్రుటిలో తప్పింది. పూణే జిల్లా బారామతి సమీపంలో శిక్షణలో ఉన్న ఒక చిన్న విమానం ఒక్కసారిగా కూలిపోయింది. సాంకేతిక లోపంతో విమానం పొలాల్లోకి దూసుకెళ్లడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాద సమయంలో విమానంలో ఉన్న ట్రైనీ పైలట్ సురక్షితంగా బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బారామతి ఎయిర్ స్ట్రిప్ సమీపంలోని గోజుబావి గ్రామం వద్ద బుధవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదానికి గురైన విమానం రెడ్ బర్డ్ ఫ్లైట్ ట్రైనింగ్ అకాడమీకి చెందిందిగా గుర్తించారు. ఉదయం 8:50 సమయంలో శిక్షణ కోసం గాల్లోకి ఎగిరిన ఈ 2 సీట్ల విమానం కొద్దిసేపటికే సాంకేతిక సమస్యను ఎదుర్కొంది. విమానం తక్కువ ఎత్తులో ప్రయాణిస్తున్నప్పుడు లోపం తలెత్తడంతో పైలట్ అత్యవసరంగా ల్యాండ్ చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో విమానం ఒక విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి బహిరంగ ప్రదేశంలో కోల్పోయింది. విమానంలో కేవలం ట్రైనీ పైలట్ మాత్రమే ఉన్నారని, ఆయనకు ఎటువంటి గాయాలు కాలేదని పూణే రూరల్ పోలీసులు వెల్లడించారు. ప్రమాదం దాటికి విమానం ఒకవైపు దెబ్బతిన్నప్పటికీ పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు, విమానాశ్రయ అధికారులు ఘటనా స్థలాన్ని చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. విమానాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. గతంలో కూడా ఇదే ప్రాంతంలో పలుమార్లు శిక్షణ విమానాలు ప్రమాదానికి గురైన ఘటనలు ఉండడంతో విమానయాన భద్రతపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. कुणाला पण विचारा सांगते. हां కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ బండి భగీరథపై నమోదైన పోక్సో కేసు ఇప్పుడు రాజకీయంగా పెనుదుమారం రేపుతోంది. ఈ వ్యవహారంపై సిపిఐ సీనియర్ నాయకుడు చాడా వెంకటరెడ్డి ఘాటుగా స్పందించారు. తప్పు చేసిన వారు ఎవరైనా చట్టం ముందు సమానమేనని, రాజకీయ పలుకుబడిని ఉపయోగించి కేసుల నుంచి తప్పించుకోవాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. బండి భగీరథ కేసులో జరుగుతున్న జాప్యంపై చాడా వెంకటరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిప్పులేందే పొగరాదు, రాజకీయ నాయకులు తమ కుటుంబ సభ్యులు తప్పు చేసినప్పుడు వారిని వెనకేసుకురావడం సరైన పద్ధతి కాదని చాడా వ్యాఖ్యానించారు. ఒక మైనర్ బాలికకు సంబంధించిన విషయంలో ఆరోపణలు వచ్చినప్పుడు నిష్పక్షపాతంగా విచారణ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. రాజకీయ నాయకుల పిల్లలకి ఒక చట్టం, సామాన్యులకు ఒక చట్టం ఉండదని, తక్షణమే విచారణను వేగవంతం చేసి బాధ్యులను కఠినంగా శిక్షించాలని ఆయన ప్రభుత్వానికి కోరారు. ప్రజా జీవితంలో ఉన్నవారు తమ పిల్లల ప్రవర్తన పట్ల బాధ్యతగా ఉండాలని, ఇటువంటి ఘటనలు సమాజానికి తప్పుడు సంకేతాలు పంపిస్తాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆపబోమని స్పష్టం చేశారు. పోలీసులు రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా ఈ కేసులో నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలని చాడా వెంకటరెడ్డి డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణలో సంచలనాత్మకమైన వ్యక్తి, కేంద్ర సహాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి, కేంద్ర హోంశాఖ సహాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారి కుమారుడు బండి భగీరథ్, ఆయన పైన పోక్స్ కేసు రిజిస్టర్ కావడం అనేది ఒక సంచలనంగా మారింది. దీనిపైన ఇప్పటికే ప్రభుత్వం మరి వెంటనే సిట్ ఏర్పాటు చేసి తక్షణ చర్య ప్రయత్నాలు వైపున విచారణ సాగించే ప్రయత్నం సాగిస్తుంది. మరోవైపున చూస్తే దీనివల్ల అంటే ఒక రకంగా బండి సంజయ్ ఏం లేదు, మా తప్పు లేదన్నట్టుగా ఆయన చెప్తా ఉన్నాడు. తప్పు ఉందో తెలియదు. మరి బండి భగీరథ్ ఏమో ఆమె మేజర్ అని చెప్తా ఉన్నాడు. మైనరా, మేజరా, ఇవన్నీ ఏ విషయాలైనా అసలు ఏదైనా నిప్పు లేకుండా పొగరాదు. కాబట్టి ఇదంతా దీనిపైన మరి వాస్తవాలు బయటకు రావాలా. రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు తమ కుటుంబంలో వాళ్ళు ఎవరు తప్పు చేసినా కఠినంగా శిక్షించాల్సిందే, సీరియస్గా
చర్య ఉండాల్సిందే, క్రిమినల్ చర్య ఉండాల్సిందే. తక్షణమే విచారణ వేగవంతం చేసి దోషులను శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణలో మొక్కజొన్న రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఒకవైపు కొనుగోలు కేంద్రాల్లో నెలల తరబడి పడిగాపులు కాస్తుంటే మరోవైపు ప్రభుత్వ ప్రచారానికి క్షేత్రస్థాయి వాస్తవాలకు పొంతం లేదంటూ అన్నదాతలు మండిపడుతున్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల అమలుపై రైతన్నలు సోషల్ మీడియా వేదికగా విసిరిన వ్యంగ్యాస్త్రాలు ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి. మొక్కజొన్న కొనుగోలు జరగకపోవడంతో రైతులు తమ ఆవేదనను వినూత్నంగా వ్యక్తం చేస్తున్నారు. 20 రోజులుగా మా మొక్కజొన్న పంట కేంద్రాల వద్ద తడుస్తూ ఎండుతున్నా కాంటా పెట్టే నాదుడు లేడని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంట కొనడం చేతకాని ప్రభుత్వం మళ్లీ గెలుస్తామని ఏ ముఖం పెట్టుకుని చెప్తోందని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం చెప్తున్న రుణమాఫీ, తులం బంగారం పథకాలపై రైతులు వ్యంగ్యంగా స్పందిస్తున్నారు. రేవంత్ రెడ్డి చేసిన రుణమాఫీ డబ్బులతో నేను ఎకరం పొలం కొన్నాను, ఇచ్చిన తులం బంగారంతో ఇల్లు కట్టుకున్నాను, 4000 పెన్షన్ కూడా వస్తోందంటూ రేవంత్ రెడ్డి ఒక్క మాట కూడా తప్పలేదంటూ రైతులు వేస్తున్న జోకులు సోషల్ మీడియాలో సెటైర్లుగా మారుతున్నాయి. క్షేత్రస్థాయిలో రైతులకు ఒరిగిందేమీ లేదని కేవలం ప్రకటనలకే పరిమితమైన హామీలను ఎద్దేవా చేస్తూ రైతన్నలు తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. పంట కొనుగోలులో జాప్యం పక్కన పెట్టి అమలు కాని హామీలను గొప్పగా ప్రచారం చేసుకోవడంపై రైతులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కొనుగోలు ప్రారంభించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 20 రోజులు అవుతుంది. 20 రోజుల నుంచి కనీసం ఒక బస్తాన కాంట పెట్టిరని నా బత్త రోజు లీటర్ పెట్రోల్ బంకు పోతే 500 ఇవి ఈ ఖర్చులు. ఇప్పుడు బత్తాలు తెచ్చిన బత్తాలు నింపుకొని ఆడ పెట్టుకున్న బత్తాలు నింపిన ఇప్పుడు ఆ గుద్ద కిందకి వెళ్ళి నీళ్ళు పోయినాయి, అవి తడిచినాయి. ఇప్పుడు మళ్ళీ ఎండపోయాను వాళ్ళు చెప్తాను అమ్మ వాళ్ళు. అవి అడ్డు తడిచినాయి, ఇవి తడిచినాయి. రోజు ఖర్చు ఇంటికాడ పనిపోయింది. ఇంటికాడ ఒడ్డు ఎండపోతే ఒడ్డు తడిచినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మీరు చాలా బాగున్నది. దీనంత నీటి ప్రభుత్వం ఏది లేదు, అంత నీటిగా ఉన్నది. అంతేనా? ఎంత నీట్గా? అంత నీట్గా అంటే అన్ని రుణమాఫీలు అయినాయి. మనిషికి ఎకరం కొన్నాం. ఏది వాళ్ళ వాడితోనే రుణమాఫీలతో రుణమాఫీలతో మనిషికి ఎకరం కొన్నాం. ఈ తులం బంగారంతో ఇల్లు కట్టాం. మొన్న మా మనిషి ఇల్లు ఇచ్చిండు. మళ్ళా మొన్న ఆ ఇల్లు ఉన్నాయి, ఇవి ఉన్నాయి. ఇప్పుడు మన కన్యా లక్ష్మి ఇది అది పెంచిన అవి పడితే మా ఇద్దరు బిడ్డల పెళ్లిళ్ళు అని మా మనవరాళ్ళవి ఇప్పుడు ఆ పెళ్లిళ్ళు ఒకటి అని. నాకైతే బాగున్నాయి సార్. ఇది పింఛన్ నాకు 4000 పింఛన్ వస్తుంది. 4000 పింఛన్ అన్నమాట తప్పలే. అన్నమాట ఎప్పుడు తప్పలే. మీ ఆవిడకి 2500 వస్తానే? ఎప్పటి నుంచి వస్తాను. ఎప్పటి నుంచి? ఇప్పుడు 3 ఏళ్ళ అవి నిల్వ ఉంటాయి. వాళ్ళు దాచుకుంటారు. ఆడవాళ్ళే కదా, వాళ్ళ పైసలు వద్దని పొదుపు చేసుకుంటారు. ఏ మహిళా సంఘం వేసి అలా పొదుపు అవుతుంది. 4000 పెట్టి ఏం కొన్నావు మరి? నేను బంకు పెడతాను. బంకు పెడతానండి. బంకుకు ఎట్లా మరి? ఇది ఏంది గిట్లా ఈ కథ ఏంది? రేవంత్ రెడ్డి వచ్చి మరి ఒట్లేసుడు ఏంది? ఈ కథ ఏంది? ఎట్టుంది? అరే ఎవరు సులి వాడిని వచ్చే పెట్టిండి అయిపోయింది. అది అవన్నీ మనం ఎందుకు అనుకోవాలి? ఎందుకు ఇది వచ్చేందుకు రాకేందుకు? ఈ ప్రభుత్వం ఏంది? జనాల దావదేం కూడా ఏంది? ఎందుకు కాకపోతే మేము గుణం మాకు చేత కాదు అంటే కాకపోతే యాన్నం అమ్ముకుంటూ అయిపోతుంది. అవి 20 రోజుల కాంచి ఇలా తిరుగుడు ఏంది, చేసుడు ఏంది? రోజుకి 500 ఖర్చు. ఇంటికాడి పనిపోయి పిల్లడిచి పెట్టుకొని ఈడ పంటాలి. వానకు రాత్రి వానకి ఎక్కడ పండాలి మీ ఉండాలి. కేసీఆర్ ఉన్నప్పుడు గిట్టెక్కడి? ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం తిరుమలలో రాజకీయాలు మాట్లాడకూడదనే నియమం ఉన్నప్పటికీ మెదక్ ఎంపీ రఘునందనరావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. బుధవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన తమిళనాడు రాజకీయ పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. పవిత్ర క్షేత్రంలో రాజకీయాల ప్రస్తావన రావడంపై భక్తుల నుంచి భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మెదక్ ఎంపీ రఘునందనరావు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. తిరుమల కొండపై రాజకీయాలకు సంబంధించిన అంశాలు మాట్లాడొద్దని టీటీడీ నిబంధనలు ఉన్నప్పటికీ మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఎంపీ స్పందించారు. పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో మారుతున్న రాజకీయ సమీకరణాలపై ఆయన విశ్లేషణాత్మక వ్యాఖ్యలు చేశారు. అక్కడ నెలకొన్న తాజా పరిణామాలు, ప్రభుత్వ తీరుపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. తమిళనాడులో ప్రాంతీయ పార్టీల ఆధిపత్యం మరియు జాతీయ పార్టీల విస్తరణ గురించి ఆయన మాట్లాడడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది. అయితే సామాన్య భక్తులు మాత్రం కొండపై రాజకీయాలు మాట్లాడడం సరైన పద్ధతి కాదని, దైవ దర్శనం కోసం వచ్చే చోట భక్తిభావం మాత్రమే ఉండాలని అభిప్రాయపడుతున్నారు. తిరుమల నిబంధనలను ఉల్లంఘిస్తూ ఎంపీ చేసిన ఈ వ్యాఖ్యలపై టీటీడీ అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి. అధికారం కోల్పోయిన తర్వాత భూమి మీదకి వచ్చిన తర్వాత కూడా కొంతమందికి జ్ఞానోదయం కలిగిస్తలేడు. అందుకనే ప్రభు అయిన వెంకన్న స్వామిని నేను కోరుకుంటుంది ఏంటంటే అట్లాంటి మూర్ఖులకి సనాతన ధర్మాన్ని నాశనం చేస్తాం, సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తామని మాట్లాడేటువంటి వెధవులకి మంచి బుద్ధిని ప్రసాదించమని ఆ భగవంతుని సందర్భంగా ప్రార్థిస్తూ ఉన్నాను. ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి ప్రతిపక్ష నాయకుని పాత్రకు వచ్చిన తర్వాత కూడా రాష్ట్ర శాసనసభలో జరిగిన మొదటి సమావేశంలోనే సనాతన ధర్మం గురించి మాట్లాడి దాన్ని కించపరిచేలా మాట్లాడినటువంటి ఉదయనిధి స్టాలిన్ని తమిళ ప్రజలు క్షమించరు, భవిష్యత్తులో సనాతన ధర్మం క్షమించదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం.
సనాతన ధర్మాన్ని వ్యతిరేకించిన దీదీలు, దాదాలు, మమతలు, ఆఖరికి మీ నాయనలకు కూడా అడ్రస్ లేకుండా తమిళనాడు ప్రజలు ఆ దేవుడు ఆశీర్వచనం ఇచ్చిండు. అయినా మీ బుద్ధి మారకపోవడం అనేది దురదృష్టకరం. నాటి బాబర్ నుంచి మొదలుకుంటే, మొఘలుల నుంచి మొదలుకుంటే అనేక మంది విదేశీ కుట్రలు చేసి విదేశీ డబ్బులతోటి నా దేవుడు గొప్ప, నా దేవుడు గొప్ప అనేటువంటి మీ నీచ సంస్కృతికి భిన్నంగా సర్వే జనా సుఖినో భవంతు అని చెప్పి అందరం బాగుండాలని కోరుకునేటువంటి నా సనాతన ధర్మాన్ని, నా ధర్మాన్ని నాశనం చేస్తానని విర్రవిగితే తప్పకుండా మీరే నాశనం అవుతారు, మీకే అది తగులుతుందని చెప్పి ఈ సందర్భంగా వారిని హెచ్చరిస్తూ, ఇప్పటికైనా మీ నాన్న కనీసం ఎమ్మెల్యే గెలవలేకపోయిందంటే నీలాంటి వ్యక్తులు మాట్లాడినటువంటి తప్పుడు మాటల వల్లనే అది జరిగిందని అర్థం చేసుకొని కనీసం ప్రతిపక్ష నాయకుడిగానైనా ఉదయనిధి స్టాలిన్ నోరు ఒళ్ళు రెండు దగ్గర పెట్టుకొని మాట్లాడుకోవాలి తప్ప ఇంకొకటి కాదు. సర్వే జన సుఖినో భవంతి అని కోరుకునేటువంటి ధర్మం హిందూ ధర్మం, నా సనాతన ధర్మం. అందుకనే ఈ దేశంలో కరోనా వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత ప్రపంచంలో ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కొత్త శకం మొదలైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి సువేందు అధికారి బుధవారం శాసనసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన ప్రభంజనంతో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన ఆయన నేడు ఎమ్మెల్యేగా రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకార ప్రక్రియను పూర్తి చేశారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ ఓటర్లు స్పష్టమైన తీర్పునిచ్చారు. ముఖ్యమంత్రి సువేందు అధికారి అత్యంత కీలకమైన భవానీపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాష్ట్ర అసెంబ్లీలో బుధవారం ఆయన భవానీపూర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. సుదీర్ఘకాలం తర్వాత బెంగాల్లో అధికార మార్పిడి జరిగింది. సువేందు అధికారి నేతృత్వంలోని బీజేపీ కూటమి భారీ మెజార్టీతో విజయం సాధించడంతో ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం రాజ్యాంగ నిబంధనల ప్రకారం నిర్ణీత గడువులోగా శాసనసభ్యుడిగా ఆయన ఈ ప్రమాణ స్వీకారం పూర్తి చేశారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలతో పాటు ఇతర పార్టీల నేతలు కూడా ఆయనకు అభినందనలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా అందరూ సహకరించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారంతో బెంగాల్ అసెంబ్లీలో పాలనాపరమైన కసరత్తు మరింత వేగవంతం కానుంది. আমি শুভেন্দু অধিকারী পশ্চিমবঙ্গ বিধানসভায় সদস্য নির্বাচিত হইয়া ঈশ্বরের নামে শপথ করিতেছি যে বিধি দ্বারা স্থাপিত ভারতের সংবিধানের প্রতি আমি অকৃত্রিম নিষ্ঠা ও আনুগত্য পোষণ করিব। আমি ভারতের সার্বভৌমত্ব ও অখণ্ডতা রক্ষা করিব এবং যে কর্তব্যভার আমি গ্রহণ করিতে উদ্যত হইয়াছি তাহা নিষ্ঠাপূর্বক নির্বাহ করিব। Now, may I request Sri Dilip Ghosh, Honorable Minister and elected from 224 Kharagpur Sadar, to please make and subscribe. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.